Hello everyone, once again welcome to Robin Spoken English YouTube channel. Dear viewers, ఇక్కడ చూడండి ఈరోజు మరొక సెషన్తో మీ ముందుకు వచ్చాను. మోడల్ వర్బ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ప్రీవియస్ వీడియోలో 3 వీడియోస్లో ఏం చూసామంటే డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, అదేవిధంగా బీ ఫార్మ్స్, వాటి మీద ప్రాక్టీస్ ఎలా చేయాలో చూసాం. ఈ యొక్క వీడియోలో మోడల్ వర్బ్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ మోడల్ వర్బ్స్ కనుక మీకు వస్తే మీకు 20 నుంచి 30% ఆఫ్ ఇంగ్లీష్ వచ్చినట్టే. అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి మోడల్ వర్బ్స్. సో ఇక్కడ మనకి వీటన్నిటిని కూడా మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్ లేదా యాక్సిలరీ వర్బ్స్ అంటాము. సో దీంట్లో మనకి 24 ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. సో దాంట్లో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ ఏమో ప్రైమరీ యాక్సిలరీస్ అని పిలువబడతాయి. తర్వాత ఈ క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్ ఆ విధంగా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మోడల్ వర్బ్స్గా పిలువబడతాయి. సో మనకి ఈ యొక్క ప్రైమరీ యాక్సిలరీస్ ఏమో 11 ఉంటాయి, మోడల్ యాక్సిలరీస్ 13 ఉంటాయి, ఆల్ టుగెదర్ 24. సో ఈరోజు నేను ఒక 3 మోడల్ వర్బ్స్ని తీసుకున్నాను. క్యాన్, కుడ్, వుడ్, వెరీ ఇంపార్టెంట్ మోడల్ వర్బ్స్. సో వీటి ద్వారా ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేటువంటి స్టూడెంట్కి కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ని కాన్ఫిడెంట్గా నేర్చుకునేటువంటి వారికి కావచ్చు, వారికి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇక్కడ మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క క్లాస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడాలని నేను కోరుతున్నాను. మనం టాపిక్లోనికి వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను. నా వీడియోస్ని, నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇది నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి, మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. మీ యొక్క క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారందరికీ కూడా మీరు షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇటువంటి ఇన్ఫర్మేటివ్ లెసన్స్ని ఇంకెన్నో తీసుకొని మీ ముందుకు వస్తాను. సో మనం నేరుగా ఇప్పుడు టాపిక్లోనికి వెళ్దాం. సో మోడల్ వర్బ్స్ దేని గురించి చెప్తాయంటే దే టాక్ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ స్పీకర్. ఒక స్పీకర్ ఎటువంటి మైండ్ సెట్తో ఉన్నాడు అనే విషయాన్ని చెప్పేటి ఈ యొక్క మోడల్ వర్బ్స్. ఇక్కడ ఈ యొక్క స్పెల్లింగ్ చూడండి, MODAL, MODEL కూడా ఉంటుంది. అది వేరు, అది ఆదర్శమైనటువంటి మోడల్ స్కూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్స్ అంటాం, రైట్? సో అది వేరు. 2012 మోడల్ స్కూల్ ఎగ్జామ్స్లో ఏమడిగారంటే అక్కడ ఒక ఎగ్జామ్ జరిగింది, టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరిగింది. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే MODEL పెట్టాడు. మోడల్ వర్బ్స్ పైన క్వశ్చన్ వేస్తూ DEL పెట్టి ఇంకొకటి DAL పెట్టాడు. చాలామంది అక్కడ దాన్ని తప్పు చేశారు. అయితే DAL కరెక్ట్. ఈ యొక్క వర్బ్స్ విషయంలో DEL కాదు. DEL అంటే అది వేరే, ఆదర్శమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఉదాహరణకి ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి కదా, అలా అక్కడ MODEL అనే స్పెల్లింగ్. ఇక్కడ మోడల్ వర్బ్స్ దే టాక్ అబౌట్ ద మూడ్ ఆఫ్ ద స్పీకర్. ఎటువంటి మూడ్లో ఉన్నాడు లేదంటే ఎటువంటి మైండ్ సెట్లో స్పీకర్ ఉన్నాడు అని చెప్పేటి ఈ యొక్క మోడల్ వర్బ్స్. సో నా ఇక్కడ చూడండి, కెన్కి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ చూడండి. ఫస్ట్ ది క్యాన్ దేని గురించి మాట్లాడుతుంది అంటే అబిలిటీ గురించి మాట్లాడుతుంది, సామర్థ్యం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం నాకు ఉంది అని దాని అర్థం, రైట్? షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మనకు ఉన్నటువంటి యొక్క 7 ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఈ 7 ప్రొనౌన్స్ అన్నీ కూడా కెన్తో ఉపయోగించవచ్చు వాటిని. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు కెన్ తర్వాత ఇక్కడ స్పీక్ ఉంది కదా సార్, షీ కెన్ స్పీక్స్ అని పెట్టచ్చా అంటే అలా పెట్టకూడదు. ఇలా ఒక మోడల్ వర్బ్ ఉన్నప్పుడు, ఒక హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ వచ్చినప్పటికీ కూడా షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది ఉదాహరణకి, అప్పుడు ఇక్కడ ఎస్ పెట్టాల్సిన పని లేదు. ఇలా చూడండి ఎలా ఉందో, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ స్పీక్ ఇంగ్లీష్, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎస్ అనే ఫామ్ని ఎట్టి పరిస్థితిలో ఈ మోడల్ వర్బ్స్తో ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు. దట్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
సో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో ఈ కెన్ అనే వర్డ్ దేని గురించి చెప్తుంది అంటే అబిలిటీ గురించి చెప్తుంది. ఇక్కడున్న ఈ సబ్జెక్ట్ యొక్క అబిలిటీ గురించి చెప్తుంది. ఐ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్, ఈ బాక్స్ నేను పైకెత్తగలను, రైట్. ఐ క్యాన్ జంప్ ఓవర్ ద వాల్, ఆ యొక్క గోడ పైనుంచి నేను దూకగలను. సో చూడండి ఇలా ఎలా ఉందో చూడండి. ఇది ఏంటంటే ఒక అబిలిటీని గురించి చెప్పేది క్యాన్. అలాగే దాన్ని మరొక విధంగా చెప్పొచ్చు, అదే అబిలిటీని మరొక విధంగా చెప్పొచ్చు. అదేంటంటే యామ్, ఈజ్, ఆర్, ఈ బీ ఫామ్లో ఏదైనా ఒకటి ఉపయోగించి, ఇక్కడ మనం తీసుకునే సబ్జెక్టుకు సంబంధించినటువంటి బీ ఫామ్ను ఉపయోగించి అదే అబిలిటీని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నాను, ఇక్కడ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అన్నాను. ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ తీసుకుంటున్నాం, యామ్, ఈజ్, ఆర్. ఐ కాబట్టి యామ్ తీసుకున్నాను. అలాగే దాన్ని షీ ఉందనుకోండి, షీ అనేది సింగులర్ కాబట్టి షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బీ ఫామ్ తీసుకొని ఏబుల్ టు అనేది పెట్టాలి. చూడండి, బీ ఫామ్ ప్లస్ ఏబుల్ టు ఇక్కడ చేశాను, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఏబుల్ టు. అంటే అదే సామర్థ్యాన్ని చెప్పడానికి ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇలా అంటారు, ఐ క్యాన్ ఏబుల్ టు అంటారు. ఇది చాలా మంది చేసే మిస్టేక్. ఐ కెన్ ఏబుల్ టు అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటారు, లేదంటే ఐ కెన్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటారు. అది రాంగ్ యూసేజ్. మీరు ఎగ్జామ్లో కూడా ఇటువంటి ఏదైనా మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కెన్, ఏబుల్ ఉండకూడదు, రెండు ఉండకూడదు. ఎందుకంటే కెన్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అబిలిటీ. కెన్ అంటేనే అబిలిటీ, ఇక్కడ చెప్పాను కెన్ అంటేనే అబిలిటీ, మళ్ళీ ఇక్కడ అబిలిటీ, ఇక్కడ అబిలిటీ రెండు సార్లు యూజ్ చేయకూడదు. దాన్ని రిడెండెన్సీ అంటారు, సూపర్ఫ్లూయస్ యూసేజ్ అంటారు. సో కాబట్టి దాన్ని మనం ఆ విధంగా మరల ఉపయోగించకూడదు. అయితే ఈ విధంగా చెప్పాలి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనాలి, ఒకటే కెన్ యూజ్ చేయాలి, లేదంటే ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనాలి. అయితే కెన్ యూజ్ చేయాలి, లేదంటే ఏబుల్ టు యూజ్ చేయాలి. రెండు కలిపి యూజ్ చేశారంటే మీ మార్క్స్ పోతాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళైనా కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనాలి, లేదంటే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండవ యూసేజ్కి వస్తే కెన్, పర్మిషన్. కెన్ అనే పదాన్ని ఉపయోగించి పర్మిషన్ తీసుకోవచ్చు. ఎలా అంటే అది ఇన్ఫార్మల్గా అంటే మనకంటే చిన్నవారు కావచ్చు, లేదంటే మనకంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళకి మనకి ఇంటిమసీ అంటే వాళ్ళ దగ్గర మనం అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదని ఏ పీపుల్ అయితే మనం భావిస్తామో వాళ్ళ దగ్గర యూజ్ చేయొచ్చు, జోవియల్గా, ఫ్రెండ్లీగా. ఉదాహరణకి చూడండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్. మా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఎవరు కెన్ ఐ టేక్ యువర్ పెన్ అని అడగొచ్చు. ఆయనకి పొలైట్గా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక పద్ధతిగా అడగాల్సిన అవసరం లేదు, నా ఫ్రెండే కాబట్టి. నాకంటే చిన్నవారు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి ఉన్నాడు, కెన్ ఐ టేక్ యువర్ పెన్ అనొచ్చు. అతనికి రిక్వెస్ట్ చేసి పొలైట్గా అడగాల్సిన అవసరం లేదు. సో ఇన్ఫార్మల్ వే అంటారు దాన్ని. ఫార్మల్ వే అంటేనేమో జాగ్రత్తగా, తర్వాత మర్యాదపూర్వకంగా అడగడాన్ని ఫార్మల్ వే అంటారు. ఇన్ఫార్మల్ వే అంటేనేమో మనం అంతగా జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా ఉండవలసిన అవసరం లేదు. సో కెన్ ఐ టేక్ యువర్ పెన్, మనకంటే చిన్నవారు కావచ్చు, మన ఏజ్ గ్రూప్ వారు కావచ్చు, వాళ్ళని కెన్ అనేటువంటి పదంతో మనం అడగచ్చు. ఇన్ఫార్మల్ పర్మిషన్, రైట్. కెన్ ఐ టేక్ యువర్ బుక్, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్. సో ఇదంతా కూడా మనకు తెలిసిన వారితో ఉపయోగించే విధానం. సో అదొక క్వశ్చన్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను చూడండి. అంటే కెన్ ఎబిలిటీ చెప్పడానికి ఉపయోగిస్తాం, ఇన్ఫార్మల్ పర్మిషన్ అడగడానికి ఉపయోగిస్తాం. ఈ రెండు ఉపయోగాలు ఉన్నాయి కెన్తో. తర్వాత కుడ్ దగ్గరికి రండి. కుడ్ దగ్గరికి వస్తే ఇక్కడ పాస్ట్ ఎబిలిటీ, ఇదేమో ప్రజెంట్ ఎబిలిటీ. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం నాకు సామర్థ్యం ఉంది అని చెప్పడానికి. కుడ్ అనేదేమో పాస్ట్ ఎబిలిటీ. కెన్ యొక్క పాస్టే కుడ్, కెన్ యొక్క పాస్ట్ రూపం ఏంటంటే కుడ్. సో పాస్ట్ ఎబిలిటీ, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ వాక్ 5 kilometers a day. చూడండి, ఐ కుడ్ వాక్, కుడ్ యూజ్ చేశాను. వెన్ ఐ వాజ్ యంగ్, నేను చిన్నగా ఉన్నప్పుడు, నా చిన్నతనంలో, ఐ కుడ్ వాక్ 5 kilometers a day. ఒక్క రోజుకి 5 కిలోమీటర్ల దూరం నడిచే వాడిని. పాస్ట్ ఎబిలిటీ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అంత ఎబిలిటీ లేదు, అతడు ముసలివాడు అయిపోయాడు, అంత నడవలేడు అని అతడి ఉద్దేశం, రైట్. సో పాస్ట్ అబిలిటీని చెప్పడానికి కుడ్ ప్లస్ V1 ఆ విధంగా ఉపయోగించవచ్చు. ఐ కుడ్ వాక్ 5 kilometers a day.
మరి ఐ కుడ్ బి ఏబుల్ అనొద్దు, మళ్ళీ ఐ కుడ్ బి ఏబుల్ అంటే ఇక మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అది మళ్ళీ రాంగ్ అవుతుంది. కుడ్ ఏబుల్ కానీ కుడ్ బి ఏబుల్ కానీ అనకూడదు. అయితే ఇదైనా యూజ్ చేయాలి, అయితే ఇదైనా యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలి సార్ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, వజ్ వర్ ప్లస్ ఏబుల్ టు. ఇక్కడ ప్రజెంట్ తీసుకున్నాను బీ ఫార్మ్స్, ఇక్కడ ఇది పాస్ట్, కుడ్ అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి ఇక్కడ పాస్ట్ బీ ఫార్మ్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాజ్ యంగ్, నేను నా చిన్నతనంలో, ఐ వాజ్ ఏబుల్ టు, చూడండి ఐ వాజ్ ఏబుల్ టు వాక్ 5 kilometers a day. సో వెరీ సింపుల్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి ఐకి సంబంధించింది, ఐ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాను. ఇక్కడ ఏదైనా ప్లూరల్ వచ్చింది అనుకోండి, దే అనేది ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ దే వర్ యంగ్, ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ కూడా వర్ ప్లూరల్ చేయాలి బీ ఫామ్ ని. వెన్ దే వర్ యంగ్ దే వర్ ఏబుల్ టు వాక్ 5 kilometers a day. వారు చిన్నతనంలో వారు ఒక రోజుకి 5 kilometers నడిచేవారు. సో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సింగులర్కి సంబంధించినటువంటి బీ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటే సింగులర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బీ ఫామ్ను, ప్లూరల్ అయితే ప్లూరల్కి సంబంధించిన బీ ఫామ్ను తీసుకొని, అది కుడ్ అయితే పాస్ట్ వాటిలోకి వెళ్ళిపోవాలి, కెన్ అయితే ప్రజెంట్ వాటిలోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వాజ్ ఏబుల్ టు వాక్ 5 kilometers a day. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే, ఏ డే అనొచ్చు, తర్వాత పర్ డే అనొచ్చు. ఏ డే అన్నా కరెక్టే, పర్ డే అన్నా కరెక్టే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే, పర్ ఏ డే అని ఎప్పుడు అంటారో అది ఒక బ్లండర్. పర్ అయినా రావాలి, ఏ డే అయినా రావాలి, కానీ పర్ ఏ డే మొత్తం కలిపి వచ్చింది అంటే అది రాంగ్, రైట్? సో పర్ ఏ డే అనకండి, పర్ డే అనండి, లేదంటే ఏ డే అనండి. కానీ పర్ ఏ డే అన్నారంటే మీ మార్కు పోయినట్టే ఎగ్జామ్లో, రైట్? స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళైతే అది మీరు తప్పు అని ఎదుటి వారు గ్రహిస్తారు, వారికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే. సో మీరు ఏ డే అనొచ్చు, లేదంటే పర్ డే అనొచ్చు, కానీ పర్ ఏ డే అనకండి ఎట్టి పరిస్థితిలో. తర్వాత ఇక్కడ ఈ కుడ్కి రెండవ యూసేజ్ ఏందో చూద్దాం. కుడ్ ఫ్యూచర్. ఈ కుడ్ని ఫ్యూచర్కి కూడా ఉపయోగించవచ్చు. ఏ సందర్భంలో అంటే, లెస్ ష్యూర్, వెన్ వీఆర్ నాట్ కంప్లీట్లీ ష్యూర్ అబౌట్ సంథింగ్. ఏదైనా ఒకటి భవిష్యత్తులో జరగబోతుంది అని మనం చెప్పినప్పుడు, మనం దాని గురించి పూర్తిగా నిశ్చయంగా లేనప్పుడు, అప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు, లెస్ ష్యూర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న కన్వర్సేషన్ ఉంది. ఏమంటున్నాడు, వాట్ షాల్ వి డూ దిస్ ఈవినింగ్? ఈరోజు సాయంత్రం ఏం చేద్దాం, మనం బోర్ అనిపిస్తుంది కదా, ఈరోజు సాయంత్రం ఏం చేద్దామని అంటున్నాడు. అప్పుడు బి ఏమంటున్నాడు అంటే, వీ కుడ్ ప్లే చెస్ ఆర్ వీ కుడ్ ప్లే క్రికెట్. మనం చెస్ కానీ లేదంటే క్రికెట్ కానీ ఆడదామని చెప్పేసి అంటున్నాడు. వీ కుడ్ ప్లే చెస్ ఆర్ వీ కుడ్ ప్లే క్రికెట్. సో ద స్పీకర్ హియర్ ఈస్ నాట్ షూర్, సో ఈస్ లెస్ షూర్. కాబట్టి ఈ యొక్క కుడ్ను ఉపయోగిస్తున్నాడు, రైట్? సో కుడ్ని లెస్ షూర్గా ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, రైట్? షీ కుడ్ కమ్ టుమారో, షీ కుడ్ కమ్ దిస్ ఈవినింగ్. దాదాపుగా ఈ యొక్క ఈవినింగ్ రావచ్చునేమో. లెస్ ష్యూర్, వీఆర్ వెరీ లెస్ ష్యూర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఇన్సిడెంట్, సమ్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ నియర్ ఫ్యూచర్. దగ్గర భవిష్యత్తులో ఏదైనా ఒకటి జరుగుతుంది అని మనం భావించి, మనం దాని గురించి పూర్తిగా నిశ్చయంగా లేనప్పుడు ఉపయోగించేటువంటిది అది. సో ఇక్కడ చూడండి, కుడ్, అదర్ యూసేజ్ ఆఫ్ దిస్ కుడ్. ఫస్ట్ యూసేజ్, సెకండ్ యూసేజ్, థర్డ్ యూసేజ్. రిపోర్టెడ్ స్పీచ్లో యూజ్ చేస్తుంటాం. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇది మనం ముందు కూడా టాపిక్ చూస్తాం, అక్కడ మనం ఇంకా డీటెయిల్గా చూస్తాం. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, దీని యొక్క యూసేజ్ ఏంటో మనకు తెలియాలి కాబట్టి ఒక పాయింట్గా దాన్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, హీ సెడ్ దట్ ఐ కుడ్ గో హోమ్. ఉదాహరణకి ఎవరో ఒక బాస్ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. వర్క్ చేసేటప్పుడు నాకు టైం అయింది, ఇంటికి వెళ్ళే టైం అయింది, అతనికి చెప్పి వెళ్ళాలి. సార్ కెన్ ఐ గో హోమ్ అని అంటాను, లేదా మే ఐ గో హోమ్ అని అంటాను. అన్నప్పుడు అతను ఏమి ఆన్సర్ ఇస్తాడు, యూ క్యాన్ గో హోమ్ అంటాడు. యూ క్యాన్, అతను ఏమి యూజ్ చేస్తున్నాడు, ఆన్సర్ క్యాన్ యూజ్ చేస్తున్నాడు. యూ క్యాన్ గో హోమ్ అంటాడు. అన్నప్పుడు నేను అతని దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు నాతో పాటుగా పనిచేసేవారు సార్ ఏం సమాధానం ఇచ్చాడో, పర్మిషన్ ఇచ్చాడో లేదో అని ఎదురు చూస్తుంటారు. నేను వారి దగ్గరికి రాగానే వారు నన్ను అడుగుతారు, ఏమన్నాడు సార్ అంటే, అప్పుడు నా ఆన్సర్ ఇది, హీ సెడ్ దాట్ ఐ కుడ్ గో హోమ్. He said that I could go home. నేను ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అతనేం చెప్పాడు, యూ క్యాన్ గో హోమ్ అని నాతో అన్నాడు. ఆ యూ క్యాన్ అనేది కాస్త నేను మాట్లాడే ఇదే ఇన్ఫర్మేషన్ని నేను ఇతరులకి పాస్ చేసేటప్పుడు, ఇప్పుడు యూ క్యాన్ గో అని నా ఎదుటివారిని అన్నాను, నేను వాళ్ళని పోమనలే కదా, అతడు నన్ను పోమన్నాడు కాబట్టి ఐ కుడ్ గో హోమ్ అంటాను. క్యాన్ కుడ్గా మారుతుంది, యూ ఐగా మారుతుంది ఆయన మాటలు నేను తీసుకున్నప్పుడు.
సో ఇది మనం రిపోర్టెడ్ స్పీచ్లో చూడబోతాం ఇన్ డీటెయిల్గా. సో ఇది వన్ ఆఫ్ ద యూసేజెస్ ఆఫ్ కుడ్. కుడ్కున్నటువంటి ఉపయోగాలలో ఇది ఒకటి కాబట్టి ఇక్కడ చెప్పాను. లెట్ us go to the other one here. కుడ్ ఇంకొకటి ఉంది ఇక్కడ కుడ్తో యూసేజ్. పొలైట్ రిక్వెస్ట్. మనము పెద్దవారిని కావచ్చు లేదంటే కొత్త వారిని కావచ్చు, వారికి అతి జాగ్రత్తగా వారి ముందు మనం మెదులుకునేటువంటి సందర్భంలో, వారిని రిక్వెస్ట్ చేసే సందర్భంలో ఇది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఎక్కువ మర్యాద ఇస్తున్నాం వారికి. కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. ఇక్కడ చూడండి, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. దయచేసి మీ పెన్ ఇస్తారా, పెద్దవారిని అడుగుతున్నాం మనం. ఇక్కడ చూడండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్. మనకంటే చిన్నవారు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, కానీ ఇక్కడ చూడండి, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. దయచేసి మీ యొక్క పెన్ ఇస్తారా, మర్యాదగా అడుగుతున్నాము పెద్దవారిని, గౌరవనీయులను. సో అలాగే. సో కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్, రైట్. ఈ కుడ్డును ఇక్కడ ఎలాగైతే మర్యాదగా ఒక దాన్ని అడగడానికి ఉపయోగిస్తున్నామో దీని ప్లేస్లో వుడ్ కూడా పెట్టచ్చు. సో ఇక్కడ చూడండి, వుడ్ తీసుకున్నాను. వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్ అనొచ్చు, వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్ అని కూడా అనొచ్చు. కుడ్ వుడ్ రెండింటికి ఒకే అర్థం ఉంది ఈ సందర్భంలో. పొలైట్ రిక్వెస్ట్ అనే సందర్భంలో కుడ్ కానీ వుడ్ కానీ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, వుడ్ యొక్క, ఇప్పుడు వుడ్ దగ్గరికి వద్దాం. వుడ్ రిపోర్టెడ్ స్పీచ్. కుడ్ని ఏ విధంగా రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేసామో వుడ్ని కూడా రిపోర్టెడ్ స్పీచ్లో యూజ్ చేయొచ్చు. ఉదాహరణ చూడండి, షీ సెడ్ దట్ షీ వుడ్ హెల్ప్ మీ. ఉదాహరణకు ఎవరో ఒకరు ఉన్నారు, నాకేదో సహాయం అవసరమై ఉండే ఆమె దగ్గరికి వెళ్ళి విల్ యూ హెల్ప్ మీ అన్నాను, నాకు సహాయం చేస్తావా అన్నాను. అన్నప్పుడు ఆమె ఏం చెప్తుంది ఆన్సర్ అంటే ఐ విల్ హెల్ప్ యూ అంటది, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తుంది. చెప్పగానే ఆ ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని వచ్చేటప్పుడు కొంతమంది నా గురించి చూస్తుంటారు, చూసి ఆమె ఏమన్నది నీకు ఏమైనా సహాయం చేస్తా అని మాట ఇచ్చిందంటే అప్పుడు నా ఆన్సర్ ఏంటంటే షీ సెడ్ దట్ షీ వుడ్ హెల్ప్ మీ. ఆమె ఏమందంటే నాకు సహాయం చేస్తానని అంది. ఐ విల్ హెల్ప్ యూ అనేది ఏమైంది, షీ వుడ్ హెల్ప్ మీగా మారింది. ఇది రిపోర్టెడ్ స్పీచ్. విల్ వుడ్గా మారింది. ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఐ విల్ అని ఆమె అన్నప్పుడు లేదా ఐ షెల్ అని ఆమె అన్నప్పుడు ఆ విల్ కానీ షెల్ కానీ నేను చెప్పేటప్పుడు అది వుడ్గా మారుతుంది. సో ఇక్కడ షీ సెడ్ దట్ షీ వుడ్ హెల్ప్ మీ. ఆమె నాకు ఏం చెప్పిందంటే ఆమె నాకు సహాయం చేస్తానని చెప్పింది. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్. మనకి ముందు టాపిక్ ఉంది, అక్కడ మనం డీటెయిల్గా చూస్తాం. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఈస్ దేర్ ఎట్ ఆల్. దాని గురించి మనం కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, వుడ్ యొక్క అనదర్ యూసేజ్ వుడ్. పొలైట్ రిక్వెస్ట్ సేమ్. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్, పొలైట్ రిక్వెస్ట్ కుడ్కి రెండు ఎలా ఉన్నాయో వుడ్కి కూడా రిపోర్టెడ్ స్పీచ్, పొలైట్ రిక్వెస్ట్. ఇక్కడ చూడండి, వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. ఇంతకుముందే చూసాను, మనకంటే పెద్దవారిని మర్యాదగా మనం ఏదైనా అడుగుతున్నామంటే వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్, వుడ్ యూ గివ్ మీ యువర్ మొబైల్ ఫోన్ ప్లీజ్, రైట్. సో ఆ విధంగా ఇంకా చాలా ఉంటాయి. వుడ్ యూ మైండ్ యూజింగ్ యువర్ మొబైల్ ఫోన్ ప్లీజ్, అది కూడా ఉంటుంది. అది నేను నెక్స్ట్ సెషన్లో మనం చూస్తుంటాం. సో ఇక్కడ చూడండి, సో వుడ్ని ఆ విధంగా ఉపయోగిస్తాం. అదే వుడ్కి మరొక యూసేజ్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే పాస్ట్ హ్యాబిట్స్, గతంలో ఉన్నటువంటి అలవాట్లను చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్, నా చిన్నతనంలో, ఐ వుడ్ ప్లే అండర్ దిస్ ట్రీ. నేను ఈ యొక్క చెట్టు క్రింద ఆడుకునేవాడిని ప్రతిరోజు వచ్చి. ఎప్పుడు? నా చిన్నతనంలో. ఇప్పుడు చేస్తలేము అంటే ఇప్పుడు చేస్తలేము. ఇది ఇప్పుడు ప్రజెంట్ హ్యాబిట్ కాదు, అది పాస్ట్ హ్యాబిట్. మనం చాలా రోజుల తర్వాత మనం ఊరికి వెళ్ళినప్పుడు మన యొక్క మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. అక్కడ గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇటువంటి సందర్భాలు ఉపయోగిస్తుంటాం. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ ప్లే అండర్ దిస్ ట్రీ. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ స్విమ్ ఇన్ దిస్ లేక్. నేను నా చిన్నతనంలో ఈ యొక్క చెరువులో నేను ఎప్పుడు ఈత కొట్టేవాడిని. సో అటువంటి యూజ్ చేస్తాం. సో ఈ పాస్ట్ హ్యాబిట్స్ని చెప్పడానికి వుడ్ ఉపయోగిస్తాం. అదే పాస్ట్ హ్యాబిట్స్ గురించి మాట్లాడడానికి మరొక మోడల్ వర్బ్ కూడా ఉంది, అది యూజ్డ్ టు అంటాం, దాన్ని యూజ్డ్ టు అంటాము. సో అది కూడా దాంతో కూడా యూజ్ చేయొచ్చు. దాన్ని మనం ఫర్దర్ నెక్స్ట్ సెషన్లో చూస్తాం. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూజ్డ్ టు ప్లే అండర్ దిస్ ట్రీ. యూజ్డ్ అన్నా వుడ్ అన్నా యూజ్డ్ టు అన్నా కూడా ఒక్కటే. సో దాన్ని మనం నెక్స్ట్ కూడా చూస్తాం. సో డియర్ వ్యూవర్స్, చూడండి, ఇన్ని రకాలుగా సందర్భాన్ని బట్టి రకరకాలుగా మనం వాటిని ఉపయోగించవచ్చు. సో ఇది ఎలా మరి మనకి రావాలి అంటే ప్రతి సందర్భాన్ని తీసుకొని ఒక 10
to 20 సెంటెన్సెస్ మనం ఓన్గా క్రియేట్ చేసి రాస్తే అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఉదాహరణ చూడండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నారు కదా, మీరు దాన్ని ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అలా మొత్తం 7 ప్రొనౌన్స్తో రాయాలి. అలానే ఐ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్, మళ్ళీ దాన్ని 7 ప్రొనౌన్స్ పెట్టి రాయాలి అక్కడ. సో ఆ విధంగా రకరకాల సెంటెన్సెస్ మనం తీసుకొని మనం ఆ విధంగా డెవలప్ చేస్తూ, నేను ఎన్ని కాంటెక్ట్స్ అయితే మీకు ఇచ్చానో ఆ కాంటెక్ట్స్ అన్నిటిని మీరు ప్రాక్టీస్ చేస్తే అతి సులభంగా మీకు ఇంగ్లీష్ వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ వారు కావచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కావచ్చు. ద ప్రాక్టీస్ విల్ హెల్ప్ యూ ఓన్లీ. ఇక్కడ ప్రాక్టీస్ మీకు చాలా సహాయం చేస్తుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై వీడియోస్ రెగ్యులర్లీ. నా వీడియోస్ని మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో అప్పుడు మీకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో డియర్ వ్యూవర్స్, నేను చెప్పినటువంటి యొక్క విధానం మీకు నచ్చినట్లయితే మీరు ఈ యొక్క వీడియోని ఇప్పుడే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలియజేయండి. అదేవిధంగా ఇది చాలామందికి మీరు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ సెషన్స్లో మనం ఇంకా ఈరోజు మనం ఓన్లీ 3 చూసాం. ఇంకా మనకి 13 ఉన్నాయి కదా, ఇంకా 10 ఉన్నాయి మనకి. అంటే టోటల్ 13లో నుంచి మనం ఇంకా 3 చూసామంటే 10 ఉన్నాయి. కాబట్టి మీరు నెక్స్ట్ సెషన్స్ గురించి యూ విల్ బీ వెయిటింగ్ ఫర్ దాట్ థింగ్. ఐ విష్ యూ ఏ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ ఆల్.